హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థింక్ హై టీవీ. ఈ రోజు మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ నెగిటివ్ ఇంట్రాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది మనం ఎలా రాస్తాం అనేటువంటిది ఈ రోజు మనం ఈ క్లాస్ లో పూర్తిగా తెలుసుకుందాం. సో మనం పాస్ట్ క్లాసెస్ లో చూసినట్లయితే పాజిటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ చూసాం, నెగిటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ చూసాం అండ్ ఇంట్రాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ చూసాం. సో ఈ నెగిటివ్ విత్ ఇంట్రాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది మనం ఇప్పటివరకు మనం రాయలేదు. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అనేటువంటిది ఈ రోజు మనం పూర్తిగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఇంకా మనం లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో బేసిక్స్ నుంచి మనం వద్దాం. ఈ డూ అనేటువంటిది ఎక్కడ వాడాలి, ఈ డస్ అనేటువంటిది ఎక్కడ వాడాలి, అసలు ఈ డోంట్ ఎలా వాడతాము, డు నాట్ అనేటువంటిది ఎలా వాడతాం, ఇలా మొత్తం కంప్లీట్ బేసిక్ గా మనం నెగిటివ్ అండ్ అలాంగ్ విత్ ఇంటరాగేటివ్ మొత్తం మనం ఈ రోజు నేర్చుకుందాం. ఓకే, సో ఈ డూ అనేటువంటిది మనం ఎక్కడ వాడతాం, I, we, you, they, boys along with girls. సో ఇక్కడ ప్రనౌన్ I వచ్చినా, we వచ్చినా, you వచ్చినా, they, boys, girls అంటే ఇక్కడ ప్లూరల్ నేమ్స్ అన్నమాట. అంటే సింగులర్ కాకుండా ప్లూరల్స్, ఒకటికి మించి ఎక్కువ మంది నేమ్స్ కి వాడేటువంటి దానికి మనం ఈ డూ అనేటువంటిది వాడతాం. అది ఎలా వాడతాం? I do, we do, you do, they do, boys do, girls do ఇలా మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో దాన్ని ఈ డూ అనేటువంటిది వీటికి మనం అప్లికబుల్ చేయవచ్చు. ఓకే, అండ్ డస్ అనేటువంటిది ఎక్కడెక్కడ వాడతాం? హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర మనం డస్ అనేటువంటి ఫామ్ ని మనం యూజ్ చేస్తాం. సింగులర్ నేమ్స్ అంటే తెలుసు కదా, ఓన్లీ వన్ నేమ్, అట్లా ఆ నేమ్స్ ముందు మనం ఈ డస్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్? సో ఇక్కడ మీకు నేను కొన్ని షార్ట్ ఫామ్స్ ఇచ్చాను చూడండి. ఈ డు నాట్ అనేటువంటి దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? డోంట్ గా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? డు నాట్ ని డోంట్ కింద రాసుకోవచ్చు. అండ్ డస్ నాట్ ని ఎలా రాసుకోవచ్చు? డజంట్ అంటూ రాసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వినండి. డు నాట్ ని మనం ఏమంటాం? డోంట్ కింద టర్న్ చేసుకోవచ్చు, మనం అలా కూడా పలకొచ్చు డు నాట్ ని. అండ్ డస్ నాట్ ని మనం ఎలా చెప్పొచ్చు? డజంట్ అంటూ మనం పలకొచ్చు. ఓకే, సో చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఐ, యు, దే, బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ప్లూరల్ నౌన్స్ ని మనం ఎలా రాయొచ్చు, హీ, షీ, ఇట్ ని సింగులర్ నౌన్స్ ని డస్ యూజ్ చేసుకుంటూ మనం ఎలా రాయొచ్చు అనేది ఇప్పుడు మీకు ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. ఆ సెంటెన్సెస్ నుంచి మీకు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెగిటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ కింద ఫస్ట్ మనం చెప్పుకున్నాం, ఆ తర్వాత ఇంటరాగేటివ్ చెప్పుకున్నాం, ఆ తర్వాత నెగిటివ్ అలాంగ్ విత్ ఇంటరాగేటివ్ రెండు కంబైన్ చేసి ఆ సెషన్ లో మనం చెప్తాం. ఓకే, ఫస్ట్ మనం నెగిటివ్ నుంచి వద్దాం. So negative type of sentence we all know very well. We are doing from day 10 like that. Day 10 నుంచి మనం చేస్తున్నాం నెగిటివ్ టైప్ అనేటువంటిది ఎలా చేసుకోవచ్చు అని. సో దానికి ఒక స్ట్రక్చర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏదో ఫస్ట్ చూద్దాం. సో నెగిటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫస్ట్ సబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్లేస్ చేయాలి. ఆ తర్వాత నెగిటివ్ అంటున్నాం కాబట్టి ఇది మ్యాండేటరీ నాట్ అనేటువంటిది. ఈ నాట్ అనేటువంటిది మనం యూజ్ చేయాలి. నాట్ తర్వాత V1 ఫామ్, ఓబి యొక్క ఫస్ట్ రూపం బేస్ ఫామ్ అంటాం కదా, సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లేస్ లో ఏమేమి ఉండొచ్చు అంటే అక్కడ మనం తీసుకునేటువంటి వర్డ్ ని బట్టి అక్కడ ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్ చేంజ్ అయిపోయింది. సో ఫస్ట్ నేను ఐ అనేటువంటిది తీసుకున్నాను, సబ్జెక్ట్ లో నేను ఐ అనేటువంటిది తీసుకున్నాను. ఆ ఐ వచ్చింది కాబట్టి మనం దాన్ని ఐ తర్వాత ఆ సబ్జెక్ట్ తర్వాత మనం ఏం ప్లేస్ చేయాలి, ఏ హెల్పింగ్ వర్బ్ మనం ప్లేస్ చేస్తాం. ఐ తర్వాత మనం ప్లేస్ చేయాల్సినటువంటిది డూ. ఐ డూ. నెగిటివ్ అన్నాం, నెగిటివ్ కాబట్టి నాట్. ఐ డు నాట్. వర్బ్ V1 ఫామ్ లో ఉన్నాం. ప్లే అనేటువంటి తీసుకున్నాము. ప్లే ఇస్ ఎ V1 ఫామ్ ఫర్ ప్లే. ప్లే ఆబ్జెక్ట్ అనే చెస్ తీసుకున్నాం. ఐ డు నాట్ ప్లే చెస్. నేను చెస్ ఆడను అంటూ చెప్పాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, క్లియర్? సో దాన్ని నేను ఇంకొక టైప్ లో రాస్తాను. అదే రాస్తానంటే ఇప్పుడు నేను చెస్ ఆడను అన్నాను కదా, సో అక్కడ నేను సబ్జెక్ట్ ప్లేస్ లో హీని ప్లేస్ చేస్తాను. హీ అనేటువంటిది మనం ప్లేస్ చేసుకున్నట్లయితే హీ ప్లేస్ చేస్తే మనకు వచ్చేటువంటిది ఏంటి? హెల్పింగ్ వర్బ్ డస్ అనేటువంటిది వచ్చింది. సో హీ డస్ నెగిటివ్ అన్నాం కాబట్టి నాట్ అనేటువంటిది మనం యూజ్ చేస్తున్నాం. హీ డస్ నాట్ ప్లే చెస్. ఇస్ దట్ క్లియర్? సో ఐ డు నాట్ ప్లే చెస్. ఐ వచ్చింది కాబట్టి డూ అనేటువంటిది మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాము. సో ఇక్కడ హీ అనేటువంటిది వచ్చింది కాబట్టి మనం ఏం చూసాం? డస్ అనేటువంటిది మనం యూజ్ చేసుకున్నాం. హీ డస్ నాట్ ప్లే చెస్. ఓకే, అక్కడ వరకు క్లియర్ కదా? సో ఇప్పుడు నేను ఈ డు నాట్ ని ఈ డస్ నాట్ ని ఎలా రాసుకోవచ్చు అనేటువంటిది అక్కడ నేను చెప్పాను. దాన్ని యూజ్ చేసుకుంటే వీటిని మనం చూద్దాం. ఐ డు నాట్ ప్లేస్ లో మనం ఏం పెట్టుకోవచ్చు అంటే డోంట్ అనేటువంటిది మనం పెట్టుకోవచ్చు.
డు నాట్ ప్లేస్ లో మనం ఏం పెట్టుకోవచ్చు, డోంట్ అనేది పెట్టుకోవచ్చు. ఐ డు నాట్ ప్లే చెస్, నేను చెస్ ఆడను, సేమ్ మీనింగ్ వస్తుంది. బట్ వీఆర్ చేంజింగ్ వర్డ్ అండ్ సౌండింగ్, మనం కొన్ని వర్డ్స్ ని సౌండింగ్ ని మనం మార్చుకొని రాస్తున్నాం, కానీ అదే మీనింగ్ వస్తుంది. హీ డస్ నాట్ ప్లే చెస్ అన్నారు కదా, దాన్ని మనం ఎలా రాసాం, హీ డజంట్ ప్లే చెస్, అతను చెస్ ఆడడు అంటే చెప్పవచ్చు. ఓకే, సో ఇంటరాగేటివ్ వద్దాం. ఇక్కడ వరకు నెగటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇక మనం ఏం ఫ్రేమ్ చేసుకున్నా సరే ఇలానే ఫ్రేమ్ చేస్తాం. ఎలా, ఐ డు ఈట్ రైస్, ఐ డు ప్లే చెస్, ఐ డు గోయింగ్ ట్రైన్, ఐ డు వాచ్ మూవీస్, ఐ డు స్లీప్ వెల్. ఇలా మనం V1 ఫామ్ కింద యూజ్ చేసుకుంటూ మనం చెప్పుకోవచ్చు. సబ్జెక్ట్ ప్లేస్ లో వి, యు, దే, బాయ్స్, గర్ల్స్ ఇలా మనం యాడ్ చేసుకుంటూ చెప్పుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ నెగటివ్ సెంటెన్స్. అండ్ నౌ వి ఆర్ కమింగ్ ఇంటూ ఇంటరాగేటివ్. నెగటివ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు మనం ఇంటరాగేటివ్ కొద్దాం. సో ఇంటరాగేటివ్ లో మనం ఎలా చెప్పుకోవచ్చు, ఎలా రాయొచ్చు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంటరాగేటివ్ లో ఫస్ట్ మనకు వచ్చేటువంటిది ఏంటంటే సబ్జెక్ట్ బదులుగా హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఫస్ట్ మనకు వస్తుంది. సో ఆ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఫస్ట్ వస్తుంది. ఆ హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది. ఆ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ బేస్ ఫామ్ వస్తుంది. ఆ V1 తర్వాత ఆబ్జెక్ట్ అనేది మనం ప్లేస్ చేసుకుంటాం. సో క్లియర్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కింద నేను డూ అనేది తీసుకున్నాను. సో ఈ డూ ని నేను తీసుకున్నాను. ఈ డూ లో మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు, ఈ సెట్ ఆఫ్ థింగ్స్ మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు, సెట్ ఆఫ్ ప్రొనౌన్స్ మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐ యామ్ యూజింగ్ ఐ హియర్. సో డూ ఐ, V1 ప్లేస్ లో నేను ఏం పెట్టాను, ప్లే అనేది తీసుకున్నాను. సో V1 ప్లేస్ లో ప్లే తీసుకొని ఆబ్జెక్ట్ కింద చెస్ తీసుకున్నాను. డూ ఐ ప్లే చెస్, నేను చెస్ ఆడతానా అంటూ చెప్పారన్నమాట. ఓకే, దాన్ని డస్ తోటి తీసుకున్నట్లయితే డస్ హీ ప్లే చెస్, అతను చెస్ ఆడతాడా అంటూ ఇంటరాగేటివ్ లో మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దీన్నే మళ్ళా వేరే విధంగా చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఐ అనేటువంటి తీసుకున్నాము, ఈ అనేటువంటి తీసుకున్నాము, నేను ఇంకొకటి తీసుకున్నాను. ఇది ఏంటంటే బాయ్స్ అనేటువంటి తీసుకున్నాను. డూ చూసారు కదా, బాయ్స్, డూ బాయ్స్ ప్లే చెస్, అబ్బాయిలు చెస్ ఆడతారా అంటూ క్వశ్చన్ ట్యాగ్ కింద మనం వేస్తాం. దట్ ఈస్ ఇంటరాగేటివ్. డస్ షీలా టీచ్ మ్యాథ్స్, షీలా మ్యాథ్స్ టీచ్ చేస్తారా అంటూ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సో మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డూ ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఈ డస్ అనేటువంటిది ఎక్కడ యూజ్ చేస్తున్నాం. ఈ డూ యూజ్ చేసినప్పుడు ఏమొస్తున్నాయి, డస్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తున్నాయి. ఈ డూ ని మన షార్ట్ ఫామ్ లో నెగటివ్ కింద చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవచ్చు, డస్ నాట్ ని మనం ఎలా చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ విచ్ వి యూజ్ ఆఫ్టెన్. ఓకే, నెగటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే నెగటివ్ ఇంటరాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ని మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రతిదానికి స్ట్రక్చర్ ఉన్నట్లుగానే ఈ నెగటివ్ ఇంటరాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ కి ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది. అదేంటంటే హెల్పింగ్ వర్బ్ అండ్ ఆఫ్టర్ సబ్జెక్ట్ అండ్ ఆఫ్టర్ నాట్ అండ్ ఆఫ్టర్ V1 ఆఫ్టర్ ఆబ్జెక్ట్. సో హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఫస్ట్ వస్తుంది. సో ఆర్వి యూ దే బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి నేను డూ ని యూజ్ చేయాలన్నాం కదా. సో ఈ డూ తోటి స్టార్ట్ చేస్తున్నాం. డూ అనేటువంటిది మనం తీసుకున్నాము. సబ్జెక్ట్ కింద యూ నే తీసుకున్నాను, డూ యూ. అండ్ ఆఫ్టర్ ఈ నాట్ యాజ్ ఇట్ ఈస్ మనం ప్లే చేస్తాం, డూ యూ నాట్. V1 ఫామ్ లో ప్లే కి V1 వచ్చి ప్లేనే కాబట్టి మనం ప్లేనే తీసుకున్నాం. ప్లే చెస్ అంటే మీరు చెస్ ఆడలేదా అంటూ చెప్పుకోవచ్చు అన్నమాట. సో దాన్ని నేను ఇక్కడ డూ ని నాట్ ని ఈ రెండు టర్మ్స్ ని కంబైన్ చేస్తూ చెప్పుకోవచ్చు. అంటే ఎట్లా చెప్పుకోవచ్చు, డోంట్ అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నేను డోంట్ అనేటువంటిది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. డోంట్ యు ప్లే చెస్, నీవు చెస్ ఆడలేదా అంటూ చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ డూ ని ఈ నాట్ ని రెండింటిని టర్మ్స్ ని కంబైన్ చేస్తే సింగిల్ గా మనం ఎలా రాసుకోవచ్చు, డోంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ సెట్ ని యూజ్ చేస్తాం కాబట్టి ఈ షీ ఇట్ సింగులర్ నౌన్స్ కి మనం ఏం యూజ్ చేస్తాం, డస్ అనేటువంటిది యూజ్ చేస్తాం. సో సింగులర్ నౌన్ కింద ఏడి ఆది అనేటువంటిది నేను తీసుకున్నాను. డస్ ఆది నాట్ ప్లే చెస్, ఆది చెస్ ఆడలేదా అంటూ చెప్పుకున్నాం అన్నమాట. సో క్రికెట్. సో దాన్ని మనం ఎట్లా చెప్పుకోవచ్చు, డస్ అనేటువంటిది ఉంది, నాట్ అనేటువంటిది ఉంది. ఈ రెండింటిని సింగులర్ టర్మ్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే దేంతో చెప్పుకోవచ్చు, డజంట్ అంటూ చెప్పుకోవచ్చు. డజంట్ ఆది ప్లే క్రికెట్, ఆది క్రికెట్ ఆడలేదా అంటూ చెప్పుకోవచ్చు. ఓకే, మనం చేస్తున్నటువంటిది ఏంటి, ఈ డూ అనేటువంటిది ఇంటరాగేటివ్ కింద వస్తుంది, నాట్ అనేటిది నెగటివ్ కింద వస్తుంది. ఈ రెండు ఇంటరాగేటివ్ ని అలాంగ్ విత్ ఈ నాట్ రెండింటిని మనం క్లబ్ చేస్తున్నాం. క్లబ్ చేసి దాన్ని మనం నెగటివ్ అండ్ ఇంటరాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ కింద చెప్తున్నాం. ఓకే, వెరీ సింపుల్.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నెగిటివ్ ఇంటరాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి చెప్పుకోవచ్చు. అండ్ దీని మీద పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ మీద నేను ఒక చిన్న సెంటెన్స్ తీసుకొని నేను మీకు ఇక్కడ చెప్తానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి. బాయ్స్ లైక్ గేమ్స్. సింపుల్ గా బాయ్స్ కి గేమ్స్ అంటే ఇష్టం అట్లా తీసుకున్నాం, దాన్ని పాజిటివ్ కింద తీసుకున్నాం. సో దీన్ని నెగిటివ్ కింద తీసుకున్నట్లయితే నెగిటివ్ అంటేనే నాట్ కదా, బాయ్స్ డోంట్ లైక్ గేమ్స్, బాయ్స్ కి గేమ్స్ ఇష్టం ఉండదు అంటూ చెప్పుకోవచ్చు. అది ఇంటరాగేటివ్ కింద తీసుకుంటే డూ బాయ్స్ లైక్ గేమ్స్, బాయ్స్ కి గేమ్స్ ఇష్టపడతారా అంటూ చెప్పుకోవచ్చు అనమాట. డూ బాయ్స్ నాట్ లైక్ గేమ్స్, ఏంటి బాయ్స్ కి గేమ్స్ అంటే ఇష్టం లేదా అంటూ ఇంటరాగేటివ్ లో చెప్పుకోవచ్చు, నెగిటివ్ ఇంటరాగేటివ్ లో చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా పాజిటివ్ టైప్ లో, నెగిటివ్ టైప్ లో, ఇంటరాగేటివ్ టైప్ లో, నెగిటివ్ ఇంటరాగేటివ్ టైప్ లో మనం ఈ విధంగా సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బాయ్స్ అనేటువంటి ప్లేస్ లో మీరు ఇంకొక నేమ్ తీసుకోండి, సిద్ అనేది తీసుకోండి. సో సిద్ అనేటువంటి తీసుకొని సిద్ లైక్స్ సింగింగ్ అట్లా మనం తీసుకోవచ్చు. సిద్ లైక్స్ సింగింగ్ అంటే సిద్ కి పాటలు పాడటం బాగా ఇష్టం. సో లైక్స్ అనేటువంటి తీసుకున్నాం కదా, ఇక్కడ డోంట్ అనేటువంటి సిద్ డోంట్ లైక్ సింగింగ్, సిద్ కి పాటలు పాడటం ఇష్టం ఉండదు అట్లా తీసుకోవచ్చు. ఇంటరాగేటివ్ లో తీసుకున్నట్లయితే దాన్ని ఏం చేసుకోవచ్చు, డూ అనేటువంటిది మనం ముందు తీసుకోవచ్చు. డస్, ఇక్కడ డస్ అనేటువంటిది పెట్టుకుంటే నేమ్ అనేది వాడినట్లయితే డస్ ని మనం యూజ్ చేస్తాం. డస్ సిద్ లైక్ సింగింగ్, ఇక్కడ లైక్ కే ఎందుకు తీసుకోవాలి, లైక్స్ అనేది ఎందుకు తీసుకోకూడదు అంటే డస్ అనేటువంటిది యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం లైక్స్ అనేటువంటిది యూజ్ చేయకూడదు, బికాస్ థర్డ్ పర్సన్ సింగులర్ కింద మనం తీసుకున్నాం కాబట్టి మనం దాన్ని యూజ్ చేయకూడదు. కాబట్టి డస్ వచ్చినప్పుడు మనం లైక్స్ గానీ, ప్లేస్ గానీ, ఈట్స్ గానీ, జంప్స్ గానీ, లేకుంటే బ్రింగ్స్ గానీ ఇలా మనం ఎస్ ఫామ్ ని మనం యూజ్ చేయకూడదు. డస్ వచ్చినప్పుడు ప్లే, డస్ ప్లే, డస్ ఈట్, డస్ స్లీప్, డస్ గో ఇలానే మనం యూజ్ చేసుకోవాలి. సో అలా యూజ్ చేసుకుంటే మనం ఈ సెంటెన్సెస్ ని ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన క్లాస్. సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయవచ్చు అండ్ మా క్లాసెస్ ని మీరు డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ అ గుడ్ డే.